పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన హైకోర్టు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రేపు నిర్ణయం వెల్లడించనుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావుపై రేపు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హతకు రేపు హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఉత్కంఠ రేపుతూ ఉంది. ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి హైకోర్టులో. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రేపు నిర్ణయం వెల్లడించబోతోంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావుపై రేపు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నదానిపై మాత్రం ఇటు బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, కాంగ్రెస్ వర్గాల్లో కావచ్చు ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నదానిపై ఉత్కంఠ రేపుతోంది. మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ, రేపు హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? ఎటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందా, లేదంటే వ్యతిరేకమైన తీర్పు వస్తుందా అనే దానిపైనే ఉత్కంఠ అన్నది కొనసాగుతుంది. పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఈ ముగ్గురు పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ ను ఆశ్రయించారు. స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చి వీళ్ల పైన చర్యలు తీసుకోవాలని కోరిన సందర్భంలో స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ వాళ్ళు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు అలాగే కడియం శ్రీహరిల పైన అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని వాళ్ళు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దానికి సంబంధించి సుదీర్ఘ వాదనలనేవి కూడా జరిగాయి. అలాగే స్పీకరు ఫిర్యాదు స్వీకరించలేదని, స్పీకర్ ఆ ఫిర్యాదును తీసుకొని ఆదేశించాలనేటువంటి సరైనటువంటి ఆదేశాలు ఇచ్చేలా నిర్ణయం వెల్లడించాలనేటువంటి విషయానికి సంబంధించి ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. వారికి సంబంధించిన పిటిషన్ల పైన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సుందరం, అలాగే హైకోర్టు సీనియర్ లాయర్ గండ్ర మోహన్ రావు అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పిటిషన్ల తరపున వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక తీర్పును వెల్లడించిందని, ఖచ్చితంగా స్పీకర్ 3 నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు వేయాలనేటువంటి నిబంధన ఉన్నప్పటికీ ఈ తెలంగాణ స్పీకర్ అటువంటి విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు, దాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు వినిపించారు, వివిధ సైటేషన్స్ కూడా పేర్కొన్నారు. అలాగే డెడ్ లైన్ విధించేలా ఈ పిటిషన్ల పైన నిర్ణయం తీసుకునేందుకు, స్పీకర్ దగ్గర ఉన్నటువంటి పిటిషన్ల పైన నిర్ణయం తీసుకునేందుకు సంబంధిత ఆదేశాలు ఇవ్వాలని వాళ్ళు పేర్కొన్నారు. కానీ మరి ఇటు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. స్పీకర్ సమాధానం ఇవ్వక ముందే కోర్టును వీళ్ళు ఆశ్రయించడంలో ఆంతర్యం ఏమిటనేటువంటి విషయాన్ని ప్రశ్నించారు. అలాగే వీళ్ళ పిటిషన్లకు అనర్హత అనేది ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. స్పీకర్ ను కోర్టులో ఆదేశించజాలు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. హైకోర్టు ఆ స్పీకర్ విషయంలో జోక్యం చేసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భం. ఇలా వాద ప్రతివాదనలు కొనసాగిన తర్వాత నిర్ణయాన్ని వాయిదా వేసింది. రేపు తన నిర్ణయాన్ని హైకోర్టు వెల్లడించబోతుంది కాబట్టి ఎటువంటి నిర్ణయం వెల్లడం అవుతుందనే దానిపైన ఆసక్తి నెలకొంది. దేవి, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఒకవేళ హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే? చెప్పలేం మనం. కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేటువంటిదే చూడాల్సి ఉంది. మరి ఒకవేళ కోర్టు డైరెక్షన్ ఎవరికి ఇస్తుంది, ఈ స్పీకర్ కు పిటిషన్లు, స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉన్న పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన ఎవరికి డైరెక్షన్స్ ఇస్తుందనేటువంటిది చూడాల్సి ఉంది. ఒకవేళ లేదంటే పిటిషన్లకు అనర్హత లేదు అనేటువంటి విషయాన్ని చెప్తుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. కోర్టు నిర్ణయం బట్టే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఆల్ రైట్ శర్మ, థ్యాంక్ యూ.